హాయ్ హలో అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మనం ఇంట్లో పూజలు వ్రతాలు నోములు చేసుకుంటూ ఉంటాం. పూజ అయిపోయిన తర్వాత ముత్తైదువులకు ఇచ్చే తాంబూలం లేదా వాయనం ఎలా ఇస్తే మనకు పూజా ఫలితం దక్కుతుందో ఈరోజు వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి అమ్మవారిని ఈ నెల మొత్తం స్మరిస్తూ ఉంటారు. రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా అందరూ నోములు చేసుకొని బాగా ఘనంగా చేసుకొని తాంబూలం కూడా రకరకాల గిఫ్ట్ ప్యాకెట్లతో ఇస్తూ ఉంటారు. తాంబూలం మనం ఎలా ఇస్తే మంచిదో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా మనం ఎలా ఇచ్చినా ఇవ్వాల్సింది ఫస్ట్ ఒక జాకెట్ ముక్క లేదా చీర మీ స్తోమతకి తగ్గట్టు, తర్వాత 3 లేదా 5 తమలపాకులు, కొంతమంది ఆనవాయితీ ప్రకారం 2 కూడా ఇస్తూ ఉంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. తరువాత 2 పళ్ళు, ఏకపండు వాయనం ఎప్పుడూ ఇవ్వకూడదు. తర్వాత ఒక్కలు, తర్వాత మనం వరలక్ష్మి వ్రతం చేసాం కాబట్టి గుగ్గిళ్ళు, కాయిన్, 2 ఖర్జూరాలు, పసుపు కుంకుమ, గాజులు, పూలు, అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన తోరణం మాత్రం చాలా ఇంపార్టెంట్, అది కూడా పెట్టి మనం వాయనం ఇవ్వాలి. ఇక వాయనం ఎలా ఇవ్వాలో చూద్దాం రండి. ముందుగా వాయనం ఇచ్చేవారికి బొట్టు పెట్టి అట్టికాయ, తమలపాకు కాడలు ఇచ్చేవారికి వ్యతిరేకంగా అంటే మన వైపు ఉండేలాగా ఇవ్వాలి. అలా ఇస్తేనే మనకు ఆ పూజా ఫలితం కలుగుతుంది. అలా కాకుండా వారి వైపు కాడ ఉండేలాగా ఇస్తే ఫలితం అయితే మనకి రాదు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఏకపండు ఎప్పుడూ ఇవ్వకూడదు. ఏ పళ్ళైనా సరే 2 ఇవ్వాలి. థ్యాంక్ యూ.